హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి సుష్మిత సునీల్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మేము ఒక స్వీట్ రెసిపీ తయారు చేయబోతున్నాం. మా అత్తయ్య గారు చేస్తున్నారు. స్వీట్ నేమ్ వచ్చేసి ఖర్జూర్ అంట. నేను ఎప్పుడు అయితే ఇది తినలేదు, వినలేదు. దానికోసం కావాల్సిన పదార్థాలు మేము క్వాంటిటీ కోసం అయితే ఒక బౌల్ యూస్ చేసామండి. ఈ బౌల్తో 2 కప్స్ మైదా, ఈ బౌల్తో తీసుకున్నామండి 2 కప్స్. నెక్స్ట్ ఇదే కప్పుతో ఒక 3/4 కప్పు ఉంటుంది ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారంట. అదే కప్తో తీసుకున్నాం, 3/4 కప్పు ఉంటుంది. నెక్స్ట్ షుగర్ అండి, చక్కెర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, 1 కప్పు తీసుకున్నాం. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. మేమైతే అదే బౌల్తో 1 కప్పు తీసుకున్నాం. నెక్స్ట్ కొబ్బరి 6-7 యాలకులు తీసుకున్నామండి. గ్రైండ్ చేసినవి, ఇది కూడా గ్రైండ్ చేసాము. మా దగ్గర కొంచెం కొబ్బరి క్వాంటిటీ తక్కువ ఉంది, కొంచెం ఎక్కువైనా యూస్ చేయొచ్చు అంట. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వంట సోడా. వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల సోంపు, చిటికెడు ఉప్పు మాత్రం తప్పకుండా తీసుకోవాలి, అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలపమని చెప్తున్నారు. నెక్స్ట్ 250 ml మిల్క్ అండి. మేమైతే ఆరోగ్య మిల్క్ తీసుకున్నాం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ నెయ్యి అండి. మేమైతే మా దగ్గర ఉన్న నెయ్యి యూస్ చేసాం, ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇంకా 1 స్పూన్ 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. మేమైతే ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాము. ఈ విధంగా మిక్స్ చేయాలండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీతో రావాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేస్తున్నామండి. మేమైతే విజయపల్లి యూజ్ చేస్తాం వంటకైనా. మీరైతే వంటకి ఏ నూనె అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ అయినా పర్లేదంట. మేమైతే విజయ ఆయిల్ తీసుకుంటున్నాం. ఈ విధంగా చపాతీలాగా ఈ మందంతో చేసుకోవాలి. నెక్స్ట్ డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళీ పిండిలో కలుపుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్లో. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిందండి, ఆయిల్ వేస్తున్నారు ఒక్కొక్కటిగా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టి వేసుకోవాలండి ఇవి, లేదంటే పైన మాడిపోయి లోపల బాయిల్ అవ్వవంట. అందుకోసం వేయగానే సిమ్లో పెట్టిస్తుంది, అదే చెప్తుంది నాకు కూడా. తప్పకుండా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి బాయిల్ అవ్వడానికి. ఇవి బాయిల్ అవ్వడం కూడా చాలా నిదానంగా బాయిల్ అవుతాయండి. వెంటనే టర్న్ చేయకూడదు, వెంటనే తీసేయకూడదు, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా కాసేపు ఉంచమన్నారు. అండ్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్లో ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు రాకపోయినా నేను మా అత్తమ్మ గారితో ట్రై చేపిస్తాను.
తనకు వచ్చు స్వీట్స్ కానీ ఇంకేదైనా వంటలు కానీ కావాలి అనుకుంటే, తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఎలాంటి వంటతోటి చేయాలో చెప్పండి, చేస్తాం. నెక్స్ట్ నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా గైడ్ తోటి వెంటనే టర్న్ చేయకూడదు. ఇవి ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి అలా పెట్టాను, చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్కటిగా స్పూన్తో కానీ చాకుతో కానీ అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావాలండి. ఈ విధంగా వచ్చాక తీసేయాను. ఈ విధంగా స్మాష్ చేస్తే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. నేను ఎప్పుడైతే ఈ రెసిపీ తినలేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.